నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఇవాళ మనం ఒక పాత అంశాన్ని తిరిగి మరలా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే అది గుడ్డు. దీనికి కారణం ఏంటంటే ఈ మధ్యలో నేను ఒక ఆర్టికల్ చదివాను. సో, అది జపాన్ గుండె వైద్యుల యొక్క ఆహ్, అసోసియేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దాంట్లో అది వాళ్ళు ప్రచురించారు. ఎప్పుడు చాలా 6 తారీఖు 6 జాన్యువరి 2026 దాంట్లో జపనీస్ సైంటిస్టులు వాళ్ళ గురించి వాళ్ళు రాసుకున్నది ఇంగ్లీష్ తర్జుమా చేసి వాళ్ళు ఇంటర్నేషనల్ దానికి ఇచ్చారు బేసికల్లీ. ఎందువల్లంటే ప్రపంచంలో ఎగ్ గుడ్లు తినే వాళ్ళలో జపాన్ మూడో స్థానంలో ఉంది. అంత ఎక్కువ గుడ్లు వాళ్ళు తింటున్నారు కాబట్టి ఈ తినడం వల్ల గుండెకి మంచిదా? కాదా? అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక అంశాన్ని వాళ్ళు తిరిగి స్పృశించారు. మళ్ళీ రెండో స్టడీ కాదు గానీ, అంతకుముందు చేసినటువంటి అప్పుడు దాకా వాళ్ళకున్నటువంటి స్టడీలని తిరిగి వాళ్ళు ఎగ్జామిన్ చేశారు దాన్ని. ఎగ్జామిన్ అంటే రిసర్చ్ అంటాం చూసారా? రిసర్చ్ అంటే పరిశోధన. శోధన అంటే మనం చూడటం. పరిశోధన అంటే మళ్ళీ మళ్ళీ చూడటం. సో, మనకి ఆల్రెడీ తెలిసిన అంశాన్ని ఇంకొక్కసారి వాళ్ళు స్పృశించారు. సో, బేసికల్లీ వాళ్ళు చెప్పిన దానిలో అంశాలేంటంటే, ఒక యావరేజ్ పౌల్ట్రీ గుడ్ ఏదైతే ఉందో, యావరేజ్ సైజ్ తీసుకుందాం. అది 6 గ్రాముల ప్రోటీన్ దాకా ఇస్తుంది. ఇది మన ఆల్మోస్ట్ సృష్టిలో ఉన్నటువంటి అన్ని ప్రోటీన్ సోర్సెస్‌లో కల్లా అతి ఉత్తమమైనటువంటి ప్రోటీన్ కంటెంట్ ఈ గుడ్డులో ఉంటుంది. అతి సులభంగా పొట్టలో అరిగేటటువంటి ప్రోటీన్ ఆల్బుమిన్ అనేటటువంటి తేలికపాటి ప్రోటీన్ ఈ గుడ్డులో ఉంటుంది. సో, మామూలుగా జనాలు అడిగే ప్రశ్నలేంటి? నా గుడ్డులో సొన ఉంటుంది గదండీ! ఆ సొనలో కొలెస్ట్రాల్ ఉంటుందంటారు. మరి కొలెస్ట్రాల్ ఉన్నటువంటి గుడ్డు తింటే అసలు తినొచ్చా? ఆ సొన తీసేసి తెల్లదే తినాలా? ఒకవేళ 2 కలిపి తింటే నా కొలెస్ట్రాల్ పెరుగుతుందేమో! నాకు ఆల్రెడీ స్టంట్ అయింది. బైపాస్ అయింది. ఇప్పుడు నేను ఎలాంటి గుడ్లు తినాలి? మీరు గుడ్డు తినటం మంచిదంటున్నారు గదా! ఎలాంటి గుడ్లు తినాలి? సొన తీసేయాలా? తెలిపి ఇట్లాంటి క్వెషన్‌లొస్తున్నాయి. ఒక్కొక్కటి వీటిని మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో, వాళ్ళ కొత్తగా వచ్చినటువంటి రీసెంట్ యాజ్ ఒక 10 రోజుల క్రితం దాకా అనాలిసిస్ ప్రకారము గుడ్డులో 6 గ్రాముల అతి హై క్వాలిటీ ప్రోటీన్, అతి ఉత్తమమైనటువంటి ప్రోటీన్ ఉంటుంది. ప్రతి మనిషికి 1 గ్రామ్ ప్రోటీన్ వాళ్ళకి అవసరము. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా సరే ఒక 60 కిలోల మనిషి ఉన్నట్లయితే 60 గ్రాముల ప్రోటీన్ తినాలి. ఇది 6 గ్రాముల ప్రోటీన్ ఇస్తుంది. అంటే ఎన్ని గుడ్లు కావాలి రోజుకి? 10 గుడ్లు దాకా కావాలి. మనం ఎన్ని తింటున్నాం? తినేవాళ్ళు కూడా ఒకటో, రెండో తింటారు. సో, గుడ్డు మంచిదే కాకుండా గుడ్డు తినడం కూడా ఎంత తినాలో తెలుసుకొని తినడం ముఖ్యము అనేది పేపర్ చెప్తోంది. యావరేజ్ ఒక గుడ్డు ఆఫ్‌కోర్స్ జపనీస్ గుడ్డు అనుకోండి. ఇండియన్ గుడ్లు మనకంటే తక్కువ ఇస్తాయి, ఎక్కువ ఇస్తాయి. తక్కువే ఇవ్వచ్చు. ఎందువల్లంటే మనకి కోళ్ళకు ఉండేటటువంటి ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఫస్ట్ మనం ఇక్కడ ఉన్నటువంటి బర్డ్ డిఫరెంట్ కావచ్చు. దానికి పైన పెట్టే తిండి ఇవన్నీ డిఫరెంట్ కావచ్చు. బేసికలీ అది పక్కన పెట్టి ప్రోటీన్ వరకు నేను మాట్లాడాను. రెండవది దాంట్లో ఉన్నటువంటి పసుపు సొన ఏదైతే ఉంటుందో దాంట్లో ఆల్మోస్ట్ సృష్టిలో అన్నిటికంటే ఎక్కువ మోతాదులో, ఎక్కువ వెయిట్‌లో మనకి అతి ఉత్తమమైనటువంటి ప్రోటీన్స్ దాంట్లో ఉంటాయి. ఈ సొనలో 9 అంటే ప్రోటీన్స్‌లో కూడా మనకి శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ ఉంటాయి. వాటిని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటారు. అంటే ఏమిటి? ఇవి మన శరీరం తయారు చేయదు. అవి బయట నుంచి మన తిండి రూపంలో తీసుకుంటే తప్ప ఆరోగ్యంకి పూర్తిగా కుదుట పడదు. ఆరోగ్యం సిద్ధించదు. సో, వాటిని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటారు. 24 ఉన్నాయి. దాంట్లో 9 ఈ గుడ్డు నుంచే వస్తాయి మనకి. సో, ఈ గుడ్డు పసుపు ఏదైతే ఉందో పసుపచ్చది ఉందో దాంట్లో 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి. అంటే దానివల్ల ప్రోటీన్స్ మన నోట్లో ప్రోటీన్ పోవడం కాకుండా మిగతా శరీరానికి కూడా ప్రోటీన్స్ తయారు చేసుకోవడానికి అది మిగతా రసాయన రియాక్షన్స్ అవి అరుగుదల వీటన్నిటికి సరిగ్గా కావడానికి ఈ గుడ్డు ఎంతో ఉపయోగపడుతుంది. సో, ఒకటి మనం ప్రోటీన్ సంగతి చెప్పాము. ఇంతే కాకుండా కొన్ని విటమిన్‌లు అంటారు చూసారా? బి కాంప్లెక్స్‌లు విటమిన్‌లు అంటారు. ఇవి శరీరంలో పనిచేయడానికి 2 పదార్థాలు కావాలి. ఒకటి నీరు కావాలి. ఇప్పుడు నీటిలో మనం ఉప్పో, పంచదారో ఏదో వేస్తే కరుగుతుంది కదా! అట్లాగే వైటమిన్స్ కూడా నీళ్లలో కరిగే వైటమిన్స్ ఉంటాయి. కొవ్వులో కరిగే వైటమిన్స్ ఉంటాయి. అంటే కొన్ని వైటమిన్స్ అవి కొవ్వులో వేస్తేనే కరుగుతాయి. నీళ్లలో కరగవవి. ఎందుకు? అవి ఫ్యాట్ బేస్డ్ కాబట్టి నీరు, కొవ్వు కలవదు కదా! సో, కొన్ని వైటమిన్స్ ఏవైతే ఉన్నాయో కొవ్వులోనే కరుగుతాయి.
అవి ఏ, డి, ఈ, కే. ఏ, వైటమిన్ ఏ, వైటమిన్ కే, వైటమిన్ డి ఇవన్నీ కంటి చూపుకి ఎంతో ఎంతో అవసరం. చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ. ఎందుకంటే కంటి లోపలి, అతి లోపలి పొర ఏదైతే ఉందో దాన్ని రెటీనా అంటాం. దానిలో మనం రాత్రిపూట చూడటానికి బాగా పనికొచ్చేటటువంటి పదార్థాలు, కలర్ విజన్ అంటే తెలుసు కదా! రంగులు కనిపించడానికి అవసరమయ్యేది. ఇదంతా గూడా కంట్లో చివరి పొరలో ఉంటుంది. దానికి వైటమిన్ ఏ చాలా చాలా ముఖ్యము. ఆ వైటమిన్ ఏ ఈ గుడ్డులో చాలా ఎక్కువుంటుంది. వైటమిన్ ఏ, డి, ఈ, కే. ఇప్పుడు ఓపీలో నేను రోజుకు 100 మంది చూశాననుకుందాం. 100 మందిలో వైటమిన్ డి పరీక్ష చేస్తే 95 మందికి వైటమిన్ డి తక్కువుంటుంది. వైటమిన్ డి తక్కువున్నప్పుడు ఏం జేయాలి? నాకెందుకు తక్కువుందని ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు. వైటమిన్ డి తగ్గితే ఎండలో నుంచోండి వైటమిన్ డి పెరుగుతుంది అనేటటువంటిది ఒక ప్రాచుర్యంలో ఉన్నది. సో, ఎండలో నుంచొని వడదెబ్బ తగిలేకంటే ఇంట్లో కూర్చొని గుడ్డు తింటే వైటమిన్ డి వస్తుంది. సో, వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ ఈ అనేటటువంటిది గుండె యొక్క వైటమిన్ డి, వైటమిన్ ఈ ఒకటి, వైటమిన్ కే ఒకటి ఈ 2 కూడా గుండె యొక్క హెల్త్‌కి ఎంతో ముఖ్యము. అవి శరీరంలో గుండెలో ఉన్నటువంటి వేడిని తగ్గించడానికి, క్యాన్సర్ వల్ల వచ్చే వేడిని తగ్గించడానికి యాంటీ ఆక్సిడెంట్ అంటారు దీన్ని. ఈ ఈఏ, ఈకే అనేటటువంటిది ఎంతో ముఖ్యం. ఇవన్నీ కూడా ఈ 4 కూడా ఈ పసుపు సొనలో ఉంటాయి. బాగుంది. ప్రోటీన్ బావుంది. ఇకపోతే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కొవ్వులో కరిగేటటువంటి విటమిన్‌ల గురించి చెప్పాము. బాగానే ఉందండి. మరి కొలెస్ట్రాల్ సంగతేంటి? అది అంటున్నాను. ఇప్పుడు ఎవరికన్నా కొలెస్ట్రాల్ ఎక్కువున్నా, వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ హార్ట్ అటాక్స్ ఉన్నా, ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చినా, స్టెంట్ పడినా, లేకపోతే బైపాస్ చేయించుకున్నా, ఇలాంటి వాళ్ళకి కొలెస్ట్రాల్ తగ్గించుకునే మందులు వాడుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఈ గుడ్డు తినడం మంచిదా? ఎందుకంటే నేను ఇంతకుముందు ఫస్ట్ చెప్పుకొచ్చాను. మీరు నిజంగా తింటే రోజు 10 గుడ్లు తినాలి అని చెప్పేసేసి. మరి అన్ని గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరగదా? అనేటటువంటి మీకు అనుమానం రావడం సహజం. ఇది జపాన్‌లో పరీక్ష చేసి చూసారు. వాళ్ళేం చేశారంటే, నెల రోజుల పాటు ఒక గ్రూప్‌కి, 3 నెలల పాటు ఒక గ్రూప్‌కి ఈ గుడ్లు పెడుతూ వాళ్ళ కొలెస్ట్రాల్ పరీక్షలు వీళ్ళు చేసి చూసారు. వాళ్ళకేం తెలిసింది? టోటల్ కొలెస్ట్రాల్ వాళ్ళకి కొలెస్ట్రాల్ చూడగా టోటల్ కొలెస్ట్రాల్ అంటాం. అది 5% పెరిగింది. 5 మిల్లీగ్రాములు పెరిగింది. శాతం కూడా కాదు. 5 మిల్లీగ్రాములు పెరిగింది. ఇది టోటల్ కొలెస్ట్రాల్ ఈ రోజుల్లో మనకి పెద్ద ఎవరు చూడటం లేదు. దానివల్ల దానికి పెద్ద ఇంపార్టెన్సు లేదు. ఇకపోతే చెడు కొలెస్ట్రాల్ ఎంత పెరిగింది? మంచి కొలెస్ట్రాల్ ఎంత పెరిగింది? చెడు కొలెస్ట్రాల్ 5 పెరిగితే మంచి కొలెస్ట్రాల్ కూడా 5 పెరుగుతోంది. సో, మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి మనకి చాలా తక్కువ సాధనాలు ఉన్నాయి. ఒకటి ఫిష్ ఆయిల్ అని చెప్తున్నాం. ఇంకొకటి బాగా ఎక్సర్సైజ్ చేయడం అని చెప్తున్నాం. ఫిష్ ఆయిల్ తినలేని వాళ్ళకి అదే ఫిష్ ఆయిల్ గాని, ఫిష్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ గానివ్వండి, అది క్యాప్సూల్స్ రూపంలో ఇవ్వండి చెప్తున్నాం. గుడ్డులో హెచ్‌డీఎల్ మంచి కొలెస్ట్రాల్ పెరిగేటటువంటి గుణం ఉన్నది. సో, మంచి కొలెస్ట్రాల్ ఎంత పెరుగుతుందో, చెడు కొలెస్ట్రాల్ అంతే పెరుగుతుంది. ఈ 2 న్యూట్రలైజ్ చేస్తాం. మంచిది ఎందుకు? చెడును తగ్గిస్తుంది కాబట్టి. సో, దాంట్లో ఎంత చెడు కొలెస్ట్రాల్ పెరిగితే అంతే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది కాబట్టి మనకి ఆ 2 ఒకదాన్నొకటి క్యాన్సిల్ చేసేసుకుంటున్నాయి. చెడు జరగడం లేదు. అది కదా మనం చెప్పాల్సింది. ఇప్పుడు ఇన్ని తినొచ్చా లేదా అనడానికి ఇది ఆన్సర్. ఇది ఒక నెల రోజుల పాటు గుడ్లు పెట్టి వాళ్ళకి తిండిలో ఇప్పుడు పరీక్ష చేయగా ఇదొచ్చింది. అదే వాళ్ళు 3 నెలలు పెట్టారు. ఇంకొక గ్రూప్‌కి ఇందాక మనం అనుకున్నట్టుగా. వాళ్ళలో ఈ ఇందాక ముందు చెప్పినటువంటిది అలా మెయింటైన్ అవుతూ కూడా ఇంకా కొన్ని శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ అనడానికి తెలుగు పదం ఉండదు. వేడి అనొచ్చు. సో, శరీరంలో వేడి తగ్గడానికి అవసరమైనటువంటి ల్యూటిన్ అనేటటువంటిది, జియాగ్జాంతిన్ అనేటటువంటిది ఇవి కూడా పెరుగుతున్నాయి. సో, అప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చింది. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోంది కదా! ఇప్పుడు ఈ పెరిగిన చెడు కొలెస్ట్రాల్ గుండె హార్ట్ అటాక్ కాజ్ చేసే చెడు కొలెస్ట్రాల్ ఒకటేనా అని చెప్పి చూసారు. చూస్తే ఎల్‌డీఎల్ చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్‌డీఎల్ అంటాం. మంచి కొలెస్ట్రాల్‌ని హెచ్‌డీఎల్ అంటాం. మనం ఎల్‌డీఎల్ అనేటటువంటిది హార్ట్ అటాక్ కారణము అని చెప్పేసేసి మనకి ఒక 52 ఏళ్లగా మనకి తెలుసు. ఇప్పుడు ఈ చెడు కొలెస్ట్రాల్‌ని వాళ్ళ పరీక్ష చేసి చూడగా ఇది చెడు కొలెస్ట్రాలే కానీ అది కూరలు తీయబడ్డ చెడు కొలెస్ట్రాల్ అని తెలిసింది. అంటే అర్థం ఏంటంటే మామూలుగా చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. ఎల్‌డీఎల్ అన్నాం కదా! ఎల్‌డీఎల్ కూడా అది రక్తనాళంలో బ్లాక్ చేయాలంటే అది చిన్న సైజ్ అవుతుంది. అంటే మామూలుది ఆయిల్ నీళ్ళలో కలవదు కదా! ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళలో మీరు ఆయిల్ ఏసినట్టయితే పెద్ద పెద్ద ఆయిల్
మరకలుంటాయి. కొన్ని చిన్న చిన్నగా ఉంటాయి. ఆ చిన్నది ఈజీగా దూరుతుంది రక్తనాళం లోపలికి. అది ఎల్‌డీఎల్‌లో కూడా పెద్ద ఎల్‌డీఎల్, చిన్న ఎల్‌డీఎల్ ఉంటుంది. ఆ చిన్న ఎల్‌డీఎల్ వల్ల యాక్చువల్లీ బ్లాక్స్ వస్తాయి మనకి. ఎందుకు అది ఈజీగా రక్తనాళం యొక్క గోడలోకి దూరిపోతుందది. ఆ దూరిపోయేటటువంటి గుణాన్ని ఈ గుడ్డు వల్ల అది తగ్గిస్తుంది. ఇది అందరికి. ఒకవేళ ఎవరన్నా డాక్టర్లు గాని, తెలిసిన వాళ్ళు గాని ఉంటే ఎల్‌డీఎల్‌ని ఆక్సిడైజ్ కాకుండా ఇది ఆపుతుంది. ఆక్సిడైజ్డ్ ఎల్‌డీఎల్ రక్తనాళంలో దాని గోడలో దూరి అది బ్లాక్ కారకం కావచ్చు. అలా కాకుండా అంటే చెడు కొలెస్ట్రాల్‌ని కూరలు పీకి చెడు కొలెస్ట్రాల్ వల్ల చెడు జరగకుండా 3 నెలలు తిన్న వాళ్ళల్లో ఇది గమనించారు వీళ్ళు. సో, గుడ్లు తినటమే గాదు, గుడ్లు ఎక్కువ కాలం తినడం ద్వారా మనకి ప్రోటీన్‌లు, వైటమిన్‌లు, మంచి కొలెస్ట్రాలు ఈ 3 పెరుగుతున్నాయని జపాన్ శాస్త్రవేత్తల యొక్క పరిశోధన ప్రకారం మనకి తెలిసింది. సో, గుడ్లు తినొచ్చా? తినాలి. నెక్స్ట్ ఎన్ని తినాలి? నేను చెప్పినట్టుగా కనీసం 5, 6 గుడ్లు రోజుకి తక్కువ తిన్నట్లయితే ఎన్ని తోస్తే అన్ని కానీ కనీసం 5, 6 అన్న గుడ్లు రోజుకి తినడం ద్వారా మీకు మీ ప్రోటీన్స్ గుడ్ల ద్వారా కాదు. కొంతమంది దీంతో పాటుగా రకరకాల ప్రోటీన్ సోర్సెస్ వెజిటేరియన్, నాన్ వెజ్ కూడా కలిపి తింటారు కాబట్టి కొంత తక్కువ గుడ్లు తిన్నా సరిపోవచ్చు. కానీ గుడ్ల నుంచే నాకు ప్రోటీన్ రావాలి అనుకుంటే కనీసం 5, 6 గుడ్లు రోజుకి తినడం అవసరము. ఒకవేళ మీకు కొలెస్ట్రాల్ ఎక్కువున్నా, మీ ఫ్యామిలీలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నటువంటి రిస్క్ ఉన్నా మీకు, లేదా హార్ట్ అటాక్ వచ్చినా, బైపాస్ అయినా, స్టెంట్ అయినా కూడా గుడ్డు లోపలి పసుపు సొనతో సహా మీరు తినవచ్చు. తింటే మీకు ఎంతో మంచి జరుగుతుందని కూడా ఈ పరిశోధన మనకి తెలుపుతోందండి.